వెల్కమ్ టు PM7 లైవ్. ఇప్పటి యువతలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్యల్లో ఒకటి హెయిర్ ఫాల్. కాలుష్యం, పోషకాహార లోపం, జీవనశైలి మార్పులు ఈ సమస్యకు ప్రధాన కారణాలని నిపుణులు చెప్తున్నారు. పోషకాహార లోపం వల్ల కలిగే జుట్టు సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. అకాల గ్రే హెయిర్. విటమిన్ B12 లోపం వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడవచ్చు. గుడ్లు, చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. వయసు పైబడిన తర్వాత తెల్ల జుట్టు రావడం సహజం, కానీ ముందే రావడం విటమిన్ లోపం సంకేతం. జుట్టు పల్చబడటం, ఐరన్ లోపం, ఒత్తిడి, ఋతు సమయంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల జుట్టు పల్చబడుతుంది. ఐరన్, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్య తగ్గుతుంది. జుట్టు విరిగిపోవడం, కుత్తులుగా రాలిపోవడం, ఇది విటమిన్ సి లేదా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం వల్ల రావచ్చు. అలాగే థైరాయిడ్ అసమతుల్యత కూడా కారణమవుతుంది. దీనికోసం సాల్మన్ ఫిష్, అవిసె గింజలు, వాల్నట్స్, చియా సీడ్స్, సిట్రస్ ఫ్రూట్స్, ఆమ్లా వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. చుండ్రు ఎక్కువగా ఉండడం వల్ల విటమిన్ B6, జింక్ లోపం వల్ల తలలో చుండ్రు పెరుగుతుంది. అందుకే ఈ పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. జుట్టు రాలడం, ప్రోటీన్, ఐరన్ లెవెల్స్ తగ్గితే జుట్టు బాగా రాలుతుంది. కొన్నిసార్లు థైరాయిడ్, స్ట్రెస్, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు గుడ్లు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, మష్రూమ్స్ తినడం మంచిది. మొత్తం మీద మీ జుట్టు స్థితి మీ శరీరంలోని పోషకాలోపాలను తెలియజేస్తుంది. సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.